హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఓకేనా? సో ఇంకా ఈ ఛానల్లో చెప్పే ప్రతి ఒక్క రీడింగ్ కూడా యూనివర్స్ నా యొక్క ఇంట్యూషన్ ద్వారా చెప్పించబడుతున్నది. సరేనా? ఈ ఛానల్లో చెప్పే ప్రతి ఒక్క రీడింగ్ కూడా యూనివర్స్ నా యొక్క ఇంట్యూషన్ ద్వారా చెప్పించబడుతున్నది. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. అందరూ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. సో నా డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీకు టారో పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఇంకా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, ఏంజిల్ గైడెన్స్, ఒరాకిల్ గైడెన్స్, లవ్ రీడింగ్, జాబ్, బిజినెస్, కెరియర్, వీటికి సంబంధించి ఏదైనా సరే గైడెన్స్ కావాలన్నా, ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. సరేనా? ఓకే. సో ఎప్పుడు అందరూ స్ట్రాంగ్గా ఉండండి, హెల్తీగా ఉండండి, యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండండి. ఓకేనా? సరే, మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి, కలెక్టివ్ రీడింగ్. అందరికీ రిజనేట్ అవ్వాలని ఏం లేదు. ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు మాత్రం తీసుకోండి. సరేనా? అట్లీస్ట్ ఒక 20-30% రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. Knight of Swords, Two of Wands, Ten of Swords, Queen of Pentacles, Nine of Swords, Judgment. ఓకే, సారీ అండి. సో నేను వచ్చేసి ఇక్కడ ఓవరాల్ ఎనర్జీస్ చెప్తాను. సరేనా? ఓవరాల్గా ఇక్కడ ఉన్న కార్డ్స్ ఏవైతే వచ్చాయో ఆ కార్డ్స్కి సంబంధించి నేను ఎనర్జీస్ అనేది చెప్తుంటాను. ఓకేనా? ఓకే. ఓకే. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఇక్కడ అందరికీ అన్నీ మ్యాచ్ అవ్వాలని లేదు. ఓకేనా? అందరికీ అన్నీ మ్యాచ్ అవ్వాలని లేదు, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ విషయంలో మీరంటే ఇష్టమని తెలుసు, కానీ ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరంటే ఇష్టమని తెలుసు, కానీ ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్, కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారనేది ఒక సినారియోలో కనబడుతుంది. ఇంకొక సినారియోలో ఈ పర్సన్ ఒకవేళ ఈ పర్సన్ కనుక మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం. ఆయన మీకంటే కూడా తన ఫ్యామిలీ అంటే మీరు ఫ్యామిలీ కాదు అన్నట్లు, అంటే మీరు ఫ్యామిలీ కాదు అన్నట్లు కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరంటే కూడా చాలా ఇష్టమే, కాకపోతే తన పేరెంట్స్ అంటే ఇంకా చాలా చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళు చెప్పిందే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఓకేనా? అంటే వీళ్ళకి ఏంటంటే మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉంది, బట్ ఫ్యామిలీ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు. సో వాళ్ళకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, వాళ్ళు చెప్పినవి పాటిస్తూ. ఓకేనా? సో ఈ పర్సన్ ఎక్కువగా ఏంటంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఎక్కువ ఓపెన్ అప్ అయ్యే పర్సన్ అయితే కాదు. అన్నింటికి కూడా నిశ్శబ్దం, ఒక మౌనం అంటారు కదా, మౌనం. సో ఈ పర్సన్ ఎక్కువ ఓపెన్ అప్ అవ్వరు, చాలా ఇంట్రోవర్ట్ పర్సన్. అన్నింటికీ సైలెన్స్. అంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఫ్యూచర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమీ తెలియదు అన్నమాట. అన్నిటికీ సైలెన్స్ అన్నమాట. కానీ చాలా ప్రేమ అయితే ఉంటుంది వీళ్ళకి. ఆ ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు వీళ్ళకు. ఇక్కడ మీరు తన పేరెంట్సా అనే సిచ్యువేషన్, ఇక్కడ మీరా తన పేరెంట్సా అనే సిచ్యువేషన్ వచ్చేసరికి మీరు బాధపడతారని తెలిసిన దానివల్ల తనకి బాధ కలిగినా, కానీ ఈ పర్సన్ మాత్రం తన పేరెంట్స్నే చూస్ చేసుకునే పర్సన్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీరంటే ఇష్టం ఉంది కానీ ఎక్స్ప్రెస్ చేసేంత ధైర్యం లేదు, ఓపెన్ అప్ అవ్వరు, చాలా సైలెంట్గా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. అట్లాంటి పర్సన్ మీ పర్సన్. సో ప్రేమ అయితే ఉంది. ఓకేనా? సో ఇంకా
ఎలా అంటే ఇక్కడ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారా, పాస్ట్ యాక్షన్ తీసుకోవాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ నుంచి. ఈ పర్సన్ పాస్ట్లో మీకు అన్యాయం చేశారనేది కనబడుతుంది, చీట్ చేశారు. సో చీట్ చేశారనేది కనబడుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక సినారియోలో, మిమ్మల్ని కాదని అదర్ సిచ్యువేషన్నో లేకపోతే స్పౌస్నో పేరెంట్స్నో చూస్ చేసుకున్నారు ఈ వ్యక్తి. ఇంకా నేను రాశులు వచ్చేసి ఎండింగ్లో చెప్తానండి, సరేనా? సో రాశులు నేను ఎండింగ్లో చెప్తాను. సో నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను, గమనించాలి. ఇక్కడ ఏవైతే కార్డ్స్ వచ్చాయో ఈ కార్డ్స్కి సంబంధించి పూర్తి ఎనర్జీస్ అనేది నేను చెప్తున్నాను అన్నమాట, ఓకేనా? సో మీరు ఏమనుకున్నారు, మీకు అన్యాయం జరిగింది, మీరు చీటింగ్కి గురి కాబడ్డారు అని మీరు ఫీల్ అవుతూ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మస్ట్ అండ్ షుడ్గా కనబడుతుంది ఇక్కడ కూడా, ఓకేనా? ఇక్కడ మీ లైఫ్లో నుంచి ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, మీరు ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు. ఫిజికల్గా అయితే దూరంగానే ఉన్నారు, ఎనర్జెటికల్గా అయితే మీరు దూరం జరగాలి పూర్తిగా అని మీ లైఫ్, మీ ఫ్యామిలీ, మీ కెరియర్ అంటే మీ జాబ్, మీ బిజినెస్ మీరు చూస్ చేసుకోవాలి అని చెప్పేసి డిసైడ్ అవుతున్నారు. కానీ ఎంత ప్రయత్నిస్తున్నా ఇక్కడ మీ సబ్కాన్షియస్ మైండ్లో, ఓకేనా? సో మీరు ఈ పర్సన్ గురించి ఆలోచించడము, సో స్లీప్లెస్ నైట్స్, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. సో మీరు ఎంత ప్రయత్నిస్తున్నా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఈ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. అంటే మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఈ పర్సన్ మీకు మాటికి గుర్తొస్తున్నారు అనమాట, ఓకేనా? మెంటల్గా మాటికి ఎనర్జీస్ వెనక్కి గుంజుతున్నాయి, ఆ పర్సన్ వైపే గుంజుతున్నాయి మీకు కూడా. అమ్మాయి రైటర్ రాంగ్, ఇది కామెంట్లో పెట్టండి, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే సరే, ఇక్కడ మీ లైఫ్లో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయని కనబడుతుంది. ఆ 2 సిచ్యువేషన్స్లో ఒక సిచ్యువేషన్ను చూస్ చేసుకోవాలి మీరు అని ఆ ప్లానింగ్లో మీరు ఉన్నారు, మీరు కొంతమంది. సో కొంతమంది ఏమో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి మీ విషయంలో. ఇక్కడ మీ పర్సన్ మీ వాల్యూ, మీ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. మీకు తను చేసిన అన్యాయానికి తనంతట తానే ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి. నేను ఎక్కడ ఇంకా డౌన్ కాను, నేను బెగ్ చేయను, నా వల్ల కాదు, ఇంకా నా వాల్యూ ఏంటి అని నాకు అర్థమైంది. నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటూ నా కెరియర్ పరంగా నన్ను నేను ఇంకా గ్రోనప్ చేసుకుంటాను. సో ఆ పర్సన్ ఎట్లా అయితే నా నుంచి దూరం అయ్యారో ఆ పర్సన్ మళ్ళీ నన్ను వెతుక్కుంటూ రావాలని చెప్పేసి మీరు తిష్ట వేసుకొని కూర్చున్నారు అనేది కనబడుతుంది, ఓకేనా? అంటే తన తప్పు తను తెలుసుకొని రావాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు. అప్పుడే నేను ఆలోచిస్తాను తన బిహేవియర్ని బట్టి అని మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారనేది కనబడుతుంది. ఎందుకంటే మీరు ఈ పర్సన్కి చాలా కేరింగ్ ఇచ్చారు, చాలా అంటే ఒక మదర్లీ నేచర్ తోటి చాలా షేరింగ్ ఎమోషన్స్ ఇచ్చారు. చాలా మెచ్యూర్డ్ పర్సన్ మీరు, చాలా మెచ్యూర్డ్ పర్సన్ మీరు, చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు మీరు అనేది కనబడుతుంది. పాస్ట్లో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాకముందు ఎలాంటి మంచి ఎనర్జీస్లో ఉన్నారు, ఇప్పుడు మీరు అదే ఎనర్జీస్లోకి వచ్చారు కొంతమంది. సో కొంతమంది అదే పాజిటివ్ ఎనర్జీలోకి రావాలి, ఒక స్టేజ్కి నేను రావాలి, ఆ పర్సన్ నా ఎదుగుదల చూసి, నా పాజిటివ్నెస్ చూసి ఆ పర్సన్ నా లైఫ్లోకి రావాలి అని భీష్మించుకొని కూర్చున్నారు కొంతమంది అయితే. సో రైట్ ఆర్ రాంగ్ కామెంట్లు చెప్పండి. సో కొంతమందికి అయితే మీకు అర్థమవుతుంది ఈ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్డ్ పర్సన్, మీకంటే ఫైనాన్షియల్గా కానీ, మెచ్యూరిటీ లెవెల్లో కానీ, ఇన్నోసెన్స్లో కానీ మీకంటే డౌన్ అని కనబడుతుంది. మీలో కొంతమంది నాతో మాట్లాడితే చాలు, నాకు కొంచెం టైం ఇస్తే చాలు అని ఉన్నారు. వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరు చెప్పాల్సిన పని లేదు, మీ మనసు మీకు తెలుసు, ఓకేనా? మీరు చాలా ఏమంటారు ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారనేది కనబడుతుంది, ఓకేనా? మీరు చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారు. ఫిజికల్ ప్యాషన్ నీడ్స్ అండ్ ఇంటిమసీ కోరుకుంటున్నారనేది కూడా కనబడుతుంది. ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది. సో మీరు మీ పర్సన్ విషయంలో చాలా ప్రేమ వ్యక్తపరుస్తున్నారండి ఇక్కడ కనబడుతుంది. మీరు చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ అనేది కనబడుతుంది.
ఆ పర్సన్ తన తప్పు తెలుసుకొని రిటర్న్ బ్యాక్ రావాలని చెప్పేసి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. జస్ట్ లైక్ ఒక జడ్జిమెంట్ కోరుకుంటున్నారు మీ పర్సన్ నుంచి, రీయూనియన్ కోరుకుంటున్నారు డెఫినెట్గా మీరు మీ పర్సన్ నుంచి. సో మీ పర్సన్ కూడా మీరంటే ప్రేమ ఉంది లేదని కాదు, బట్ వీళ్ళు ఏంటంటే చాలా సైలెన్స్ అనమాట. ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అన్నమాట. కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్ అని కూడా చెప్పాలి. సో వీళ్ళు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ మిమ్మల్ని దూరం పెట్టారని అయితే కనబడుతుంది. బట్ మిమ్మల్ని కూడా వాళ్ళు కూడా మిమ్మల్ని చూస్ చేసుకోవాలనే ఆలోచనలో కూడా వీళ్ళు ఉన్నారు. ఓకేనా. సో రాశులు వచ్చేసి మిథున రాశి వాళ్ళు, మేష రాశి వాళ్ళు, కుంభ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు, కన్యా రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక 20 to 30% రిజనేట్ అయినా మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.